సార్ బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్ ఫైన్ యాహ్! సార్ ఓకే యాహ్! సార్ 'ఖడ్గం' ఆ! సినిమా అనేది హ్మ్. ఇప్పుడు ప్రతి ఒక్కరు అదే అడుగుతున్నారు. ఆ! రిలీజ్ అయిన తర్వాత ఎలా అనిపిస్తుంది? ఇది కాకుండా సార్ ఆ! మీకు ఇష్టమైన ఇన్ని మూవీస్‌లో ఏ మూవీ అంటే బాగా చెప్తారు ఎప్పుడు సార్? మొదటి మూవీ ఎప్పుడు మర్చిపోలేని ఒక అనుభూతి. క్యారెక్టర్స్ అన్నీ ప్రతి క్యారెక్టర్ ప్రత్యేకమే. హ్మ్. ఏది దాన్ని తీసేయలేము. హ్మ్. ప్రతి క్యారెక్టర్‌కి ఉన్న ఒక స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయి. దేన్ని ఎక్కువగా ప్రేమించలేము. ప్రేమిస్తే అక్కడే ఆగిపోతాం. అవును సార్. సో, ప్రతి క్యారెక్టరు ప్రత్యేకం. ప్రతి రోల్ ప్రత్యేకం అంతే. అట్లా ప్రయాణం సాగుతూ ఉండాలి. ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలనేసి అనుకుంటున్నాను. ఎవరైనా పాత్రలో పోషిస్తారు సార్. మీరు ప్రాణం పోస్తారు దానికి. అది నా అదృష్టం. అలాంటి డైరెక్టర్స్ దొరికారు. అలాంటి క్యారెక్టర్స్ దొరికాయి. అంటే మా పాత్రలో ప్రాణప్రతిష్ఠ హ్మ్. చేయడానికి డైరెక్టర్ సహకారం కూడా కావాలి కదా! నాకు అలాంటి మంచి డైరెక్టర్స్ దొరికాడు. హ్మ్. నాకు అదృష్టం. హ్మ్. అంటే ఇన్ని సినిమాల్లో హ్మ్. మీకు హ్మ్. బెస్ట్ సినిమా అంటే అన్నీ ఏదైనా ఉన్నాయి. ఒక్కటంటే ఏం చెప్తారు ప్రతీది సార్? చాలా ఉన్నాయి అందులో. ఆహా! ఫస్ట్‌ది కూడా 'ఖడ్గం', హ్మ్. 'ఛత్రపతి', ఆ! 'కలేజా', హ్మ్. 'సలార్', 'కమలి' ఆ! అన్నీ ఉన్నాయి. 'కలేజా' కూడా ఉంది. 'ఛత్రపతి' ఉంది. కలియుగం. 'ఖడ్గం' ఉంది. అన్నీ మర్చిపోలేని పాత్రలు 'మాయాజాలం' ఉంది. కామిక్ రోల్స్ చేసినవి. అలాగే హ్మ్. 'కరెంటు' మూవీ ఉంది. హ్మ్. 'డెవిల్' ఉంది. అలాగే 'దృశ్యం 2' హ్మ్. అన్నీ ప్రతీదీ ఒక్కొక్క ప్రతి ఒక్క వేలో దాంట్లో ఉంటుంది. మీకు గుర్తుండిపోయే క్యారెక్టర్ అంటే అన్నీ స్పెషల్‌గా అంటే ఏం చెప్తారు? అన్నీ ఉన్నాయి. చాలా ఉన్నాయి. అంటే ఇంక రానున్న కాలంలో మీరే చెప్పాలి. నాకన్నీ గుర్తుంటాయి. అంటే ఎట్లా అంటే ప్రతి పాత్ర గుర్తుంటుంది. ఆ! దాంట్లో నేనేం చెప్పాలి అన్నీ అన్నీ ఆ! అన్నీ. ప్రతీదీ ప్రతి క్యారెక్టర్ నేను ఒక్కొక్కసారి నాకు గుర్తింపే అది. హ్మ్. ఓకే. మర్చిపోలేను ప్రతి క్యారెక్టర్‌ని అంతే. ఆ! ఇప్పుడు 'ఖడ్గం 2' వస్తే ఆ! ఇప్పుడు ఎలా ఉండబోతుంది సార్ మీరు అనుకుంటున్నారు? దేనికంటే ఇప్పుడున్న జనరేషన్‌లో. ఇంకా ఆయన 'ఖడ్గం 2' ఎలా ఇప్పుడే చెప్పారు గదా! ఆ! నిర్మిస్తే మంచిదే. హ్మ్. అది గూడా ఇంకొక ఎత్తులో ఉంటుందనేసి అనుకుంటున్నాను. ఇంకొక స్థాయిలో ఉంటుందనేసి అనుకుంటున్నాను. అలాంటి క్యారెక్టర్ ఇప్పుడు మీరు ఇస్తే చేస్తాం. అంటే చేస్తారు. నటుడిగా ఏ క్యారెక్టర్ అయినా పర్లేదు. మనం చేయాలని అంటే హ్మ్. నటుడిగా నా హ్మ్. పనేంటి అదే నేను చేస్తాను. ఏ క్యారెక్టర్ వచ్చినా దాన్ని మనం నిర్వర్తించాలని. నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలనేసి అంతే. ఆ! మీకు స్పెషల్‌గా ఏ రోల్ అంటే బాగా లైక్ సార్? నేను అన్ని తరహా అంటే ఫలానా రోల్ అని కాదు. ఎక్కువగా నెగెటివ్ కంటే పాజిటివ్ రోల్సే ఇష్టపడతాను. ఆ! అది. హ్మ్. కానీ ఎక్కువ నెగెటివ్ రోల్సే ఎక్కువ వస్తున్నాయి వస్తున్నాయి. కదా సార్. కాబట్టి చేయాలి కదా! ఏవొస్తే అవి చేయాలి కదా! ఆ! అది. ఆ! ఓకే. థాంక్ థాంక్ యూ యూ. సో థాంక్ మచ్. యూ.